Hello everyone, welcome to my YouTube channel GK with Aruna. అండ్ ఈ వీడియోస్ చాలా మందికి హెల్ప్ అవుతాయి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో ఆర్ఆర్బీకి, ఎస్ఎస్సికి, ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఈ జీకే క్వశ్చన్స్ అయితే చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లైక్ రీసెంట్గా కూడా మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే 1 or 2 క్వశ్చన్స్ పక్కాగా డైరెక్ట్లీ ఫెస్టివల్స్ వెరీ ఫేమస్ టాపిక్ మనకి హైకోర్టు ఎగ్జామ్స్కి కానివ్వండి, లేదా ఇంకా ప్రతిదానికి ఒక 1 to 2 క్వశ్చన్స్ పక్కాగా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ మన ఛానల్, మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో అంతకంటే ముందు మీకు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్కి పక్కాగా 1 or 2 మార్క్స్ అయితే ఫెస్టివల్స్ నుంచి అడుగుతారు. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫెస్టివల్స్ టాపిక్. సో ఫస్ట్ మనకి ఫెస్టివల్స్ అండ్ స్టేట్స్. నార్మల్ క్వశ్చన్స్ అయితే ఫెస్టివల్స్కి ఏ స్టేట్లో ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు అనే క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ స్పెసిఫిక్గా చెప్తున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి అంబుబచి మేళా ఇస్ వెరీ ఫేమస్. యాక్చువల్గా అంబుబచి మేళా అరుణాచల్ ప్రదేశ్. సో నా నేమ్ అరుణ అండి. సో అలా గుర్తుపెట్టుకోండి. అంబుబచి మేళా ఫెస్టివల్ విచ్ ఈజ్ ఆల్సో మనకి అంబుబచి మేళా కామాఖ్య టెంపుల్లో సెలబ్రేట్ చేస్తారు. ఇది కామాఖ్య టెంపుల్, అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అరుణాచల్ ప్రదేశ్లో. సో అక్కడ అంబుబచి మేళా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు ఆ టెంపుల్లో. అండ్ నెక్స్ట్ మనకి నువాకాయ్ మన ఆంధ్రప్రదేశ్ బార్డర్కి సంబంధించిన ఒడిశా, లైక్ శ్రీకాకుళం వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎవరైనా శ్రీకాకుళం నుంచి ఉన్నట్లయితే. సో శ్రీకాకుళంలో ఉన్న వారికి. సో నెక్స్ట్ నువాకాయ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్డర్ అయినటువంటి ఒడిశాకి నువాకాయ్ వెరీ ఫేమస్ అనమాట. అండ్ పైనాపిల్ ఫెస్టివల్ ఈజ్ న్యూ ఢిల్లీ. అండ్ షిరులిల్లి మనకి మణిపూర్లో. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కొన్ని ఆ చైనీస్ స్లాంగ్ అనేది గుర్తుపట్టడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇది కొన్ని చైనీస్ లాంగ్వేజ్ లాగా మనకి అదే స్లాంగ్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ దెన్ మనకి గంగాసాగర్ మేళా. సో డోంట్ కన్ఫ్యూజ్ విత్ మహాకుంభ మేళా అండ్ గంగాసాగర్ మేళా అని చెప్పేసి. మనకి గంగాసాగర్ మేళా ఇస్ వెస్ట్ బెంగాల్లో సెలబ్రేట్ చేస్తారు. మహాకుంభ మేళా రీసెంట్ 2025లో ఆఫ్టర్ 144 ఇయర్స్ తర్వాత వచ్చింది. అందరికీ తెలిసే ఉంటుంది. ప్రయాగ్రాజ్ డిస్ట్రిక్ట్లో మనం సెలబ్రేట్ చేసాము. 1 month అయితే సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఇలా గంగాసాగర్ మేళా అంటే వెస్ట్ బెంగాల్. ఆప్రికాట్ బ్లాసమ్ లదాఖ్. దెన్ పొంగల్ ఈజ్ వెరీ ఫేమస్. తమిళనాడు వాళ్ళు పొంగల్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మనం సంక్రాంతిగా పిలుస్తాం. కొంతమంది పొంగల్ అని కూడా అంటారు. సో సంక్రాంతి మనం ఆంధ్రాలో పిలుస్తుంటాం. నెక్స్ట్ స్ట్రాబెరీ ఫెస్టివల్ ఈజ్ మేఘాలయ. అండ్ కీర్ బవారీ ఫెస్టివల్ అంటే మనకి కీర్ని మనం పాయసం అని పిలుస్తూ ఉంటాం ఆంధ్రాలో. తెలుగులో పాయసం అని పిలుస్తాం. సో కీర్ బవారీ ఫెస్టివల్ విచ్ ఈజ్ జమ్మూ కాశ్మీర్. అండ్ సరస్వతి పుష్కరాలు ఈజ్ తెలంగాణ. సరస్వతి పుష్కరాలు తెలంగాణ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి పుష్కరాలు అవుతూ ఉంటాయండి. గోదావరి పుష్కరాలు ఎవ్రీ 12 yearsకి ఒకసారి వస్తాయి. సో లాస్ట్ టైం గోదావరి పుష్కరాలు మన ఆంధ్రప్రదేశ్లో 2016లో జరిగాయి. ఆఫ్టర్ 12 years అంటే తర్వాత మనకి 2028లో మళ్ళీ రాబోతూ ఉన్నాయి. సో అలా సరస్వతి పుష్కరాలు తెలంగాణలో సెలబ్రేట్ చేస్తారు. అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మహాకుంభ మేళా ఆఫ్టర్ 144 years తర్వాత వచ్చింది. సో ఉత్తరప్రదేశ్ అనేది ప్రయాగ్రాజ్ డిస్ట్రిక్ట్లో మనం సెలబ్రేట్ చేసాము. ఫ్రమ్ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు మనం 1 month అరౌండ్ సెలబ్రేట్ అయ్యింది ఇయర్లో. అండ్ నెక్స్ట్ బోడా త్యోహార్ హిమాచల్ ప్రదేశ్లో హట్టి ట్రైబ్స్ ఎక్కువగా మనకి బోడో త్యోహార్ అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దెన్ లెవెండర్ ఈజ్ జమ్మూ కాశ్మీర్. అండ్ లెవెండర్ జమ్మూ కాశ్మీర్. కొద్దిగా ఈ నార్త్ ఈస్టర్న్ అండ్ నార్త్ అవి మనం కొద్దిగా
కనుక్కోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కొద్ది వరకు మనం మలయాళం కానీ, తమిళ్ కానీ ఇలాంటివి గుర్తుపట్టడానికి చాలా తెలియకపోయినా కూడా ఆన్సర్ గుర్తుపట్టొచ్చు. సో, కొద్దిగా ఆ లాంగ్వేజ్ స్లాంగ్‌ని బట్టి మనం చూడొచ్చండి. అండ్ నెక్స్ట్ అస్సాం, లాంకన్ అండ్ సారల్ తిరు తిరువిచ్చ, తిరు తిరు లైక్ తిరుపతి. తిరుపతి అంటే మనకి తిరుపతి దగ్గర బార్డర్ స్టేట్ తమిళనాడు. సో, అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏదో ఒక ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండండి తమిళనాడు. అండ్ దెన్ బోనాలు. బోనాలు మనకందరికీ తెలిసిందే. బోనాలు సెలబ్రేట్ చేస్తారు. బోనాలు ఫెస్టివల్ తెలంగాణలో సెలబ్రేట్ చేస్తారు. మనకి దసరా టైం పీరియడ్‌లో బోనాలు ఫెస్టివల్ వస్తూ ఉంటాయి. అండ్ నగోబా జాతర. నగోబా జాతర ఎక్కువగా ట్రైబల్స్ పీపుల్స్ సెలబ్రేట్ చేస్తారండి తెలంగాణలో. అండ్ తాయిపూసమ. తాయిపూసం సో, ఇలా లాంగ్వేజ్ గుర్తుపట్టడానికి ట్రై చేయండి. తాయిపూసం అనేది ఆహ్, ఇప్పుడు ఒక సాంగ్ ఉంటుందండి తమిళ్‌లో లైక్ తాయ్ కెలవి అని చెప్పేసి తాయ్ కెలవి, థాయ్ పూసం ఇలాంటివి కొద్దిగా తమిళనాడు స్లాంగ్‌లో వస్తాయి. అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ రథ్ యాత్ర. సో, మణిపూర్ అండ్ సార్హుల్ ఫెస్టివల్ చాలా సార్లు ఎగ్జామ్స్‌లో అయితే అడిగారు అనుకుంటా. అండ్ జార్ఖండ్, యావోషాంగ్. సో, ఈ స్లాంగ్‌ని ట్రై చేయండి. యావోషాంగ్ ఈజ్ చైనా. నాట్ చైనా, యావోషాంగ్ చైనాకి దగ్గరలో ఉన్నటువంటి స్లాంగ్ లాగా ఉంటుంది. సో, మణిపూర్. కగ్యత్ ఈజ్ ఆల్ సిక్కిం. మొద్యత్ తమిళనాడు. అండ్ గాంగాయ్ మణిపూర్. కథా మహోత్సవ్ న్యూఢిల్లీ. లోసర్ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్‌కి న్యూ ఇయర్‌గా సెలబ్రేట్ చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్‌లో మనం ఉగాది ఎలా న్యూ ఇయర్‌గా సెలబ్రేట్ చేస్తారో, అరుణాచల్ ప్రదేశ్‌లో లోసర్ అని కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి. సమ్మర్ ఫెస్టివల్ మనకి రాజస్థాన్. ఈ ఫస్ట్ ఎవర్ టూరిజం ఫెస్టివల్ ఈ ఇయర్‌లో జరిగింది. అది లదాఖ్. అండ్ రథసప్తమి ఫెస్టివల్ విచ్ ఈస్ ఆంధ్రప్రదేశ్ వెరీ ఫేమస్. మనకి స్టేట్ ఫెస్టివల్ కూడా మనకి రథసప్తమి సన్ గాడ్ ఫెస్టివల్ అని సూర్య భగవానుడికి సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఆంధ్రప్రదేశ్‌లో. అండ్ ఫ్లెమింగో ఫెస్టివల్ ఏంటంటే డిస్ట్రిక్ట్స్ డివైడ్ అవ్వకముందు ఇది నెల్లూరులో సెలబ్రేట్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయ్యాక తిరుపతిలో విచ్ ఈస్ మనకి తిరుపతిలో నేలపట్టు వైల్డ్ లైఫ్ సాంచురీలో మనకి ఆహ్, నేలపట్టు బర్డ్ సాంచురీలో ఈ ఫ్లెమింగోస్ అన్నీ వలసొచ్చి ఇక్కడ ఈ వైల్డ్ లైఫ్ బర్డ్ సాంచురీలో నివసిస్తుంటాయి. సో, అలా 3 డేస్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తాం. సో, విచ్ ఈస్ తిరుపతిలో సెలబ్రేట్ చేస్తాం. సో, నెక్స్ట్ మీకు హోంవర్క్ ఇస్తున్నానండి. సో, ఇది నెక్స్ట్ వీడియోలో నేను వీటికి ఆన్సర్స్ చెప్తాను. అంతకంటే ముందు మీకు ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి శాండల్‌వుడ్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? సో, మనకి ఈ క్వెషన్ అయితే మనకి ఆన్సర్ ఇండియా అయితే కాదండి. హింట్ బికాజ్ ఇంటర్నేషనల్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. సో, వేరే ఏ కంట్రీనో మెన్షన్ చేయండి. డేరింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్. ఇదే ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో డేరింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు మన ఇండియన్ పర్సన్ అయితే విన్ అయ్యారండి. ఆయన పేరు ఏంటో కమెంట్ చేయండి. అండ్ మ్యాంగో ఫెస్టివల్ అయితే మనకి ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు? మీరు చూసే ఉంటారు. స్ట్రాబెర్రీ ఫెస్టివల్, మ్యాంగో ఫెస్టివల్, ఇలాంటి పైనాపిల్ ఫెస్టివల్. ఇవి కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకండి. మ్యాంగో ఫెస్టివల్ అంటే నేను ఇక్కడ థంబ్‌నెయిల్‌లోనే పెట్టేశాను. లైక్ నాగాలాండ్ అని చెప్పేసి. సో, స్ట్రాబెర్రీ ఫెస్టివల్ వచ్చేసి మేఘాలయ. సో, మేఘాలయ అండ్ పైనాపిల్ న్యూఢిల్లీ. ఇలా యువర్ హోంవర్క్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ నేను ఇచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thanks a lot.